నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఇంతకుముందు జాతీయ రహదారుల మీదనే ఈ టోల్ ఫీజు వసూలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాష్ట్ర రహదారులు, స్టేట్ హైవేలపై కూడా ఈ టోల్ ఫీజు వసూలు చేసేటట్లు తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే ఈ యొక్క జీవోను తీసుకురానుంది. వీటిపై ఒక జీవోను కూడా తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేసి వీటి మీద టోల్ ఫీజు వసూలు చేయాలనేది నిర్ణయించింది. ఆ వివరాలను ఏ రోడ్లపై వసూలు చేస్తారనేటువంటి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా వివరిస్తాను. రాష్ట్ర రహదారులపై కూడా ఇక టోల్ బాధుడు తప్పేటాలే లేదు. త్వరలోనే వీటిని ప్రైవేట్ పరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దాదాపు నిర్ణయించినట్లుగా సమాచారం. ఈ యొక్క రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజు వసూలు చేసేట్లా తప్పదు అనేటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి ప్రతిఫలంగా రాష్ట్ర రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు అధికారాన్ని ఆయా ఏజెన్సీలకు అప్పగించాలని భావిస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖను ఆదేశించింది. అధికారులు పలు ప్రధాన రోడ్లను గుర్తించి నివేదిక అందించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర రహదారులు, మేజర్ డిస్టిక్ రోడ్లు తదితర అన్నీ కలుపుకొని ఈ యొక్క ఆర్ఎండ్బి శాఖ పరిధిలో 24,245 కిలోమీటర్ల పొడవులైన రోడ్లున్నాయి. దాదాపు 22,690 కిలోమీటర్ల మేర ఉన్న ఈ జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యత కేంద్రం పరిధిలో ఉండగా రాష్ట్ర రహదారుల నిర్మాణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాందే. అయితే కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్వహణను పూర్తిగా నిలిపివేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోడ్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేయడంతో రోడ్లు అధ్వాన్నంగా తయారై టెండర్లు పిలిచినా బిల్లులు వస్తాయో రావో అనేటువంటి అనుమానంతో కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రహదారుల నిర్వహణ బాధ్యతలు పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ పార్ట్నర్షిప్ అంటే PPP విధానంలో ఈ యొక్క ఏజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని అయితే నిర్ణయించడం అయితే జరిగింది. 3,152 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్నటువంటి స్టేట్ హైవేస్పై అలాగే కొన్ని జిల్లా రోడ్లపై కూడా టోల్ వసూలుకు అవకాశం ఉందని అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. దీంతో త్వరలో ప్రభుత్వం దీనిపై విధానపరమైనటువంటి ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క టెండర్ల పద్ధతిలో వీటిని ప్రైవేటుకు కట్టబెట్టనున్నారు. ఇప్పటికే GHMC యొక్క గత కొంతకాలంగా రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ ఏజెన్సీల ఆధ్వర్యంలో కొనసాగుతుంది. టెండర్ల పద్ధతిలో ఈ యొక్క జోన్ల వారీగా వివిధ ఏజెన్సీలకు బాధ్యతలను అప్పగించారు. నిర్ధారిత యొక్క మొత్తానికి ఏటా కొంత శాతం పెంచుతూ ఏజెన్సీలకు చెల్లిస్తున్నారు. ఎక్కడ ఎంత గుంత పడినా కూడా రోడ్డు నష్టం జరిగినా వెంటనే పూడ్చాల్సిన బాధ్యత ఆ ఏజెన్సీలకు ఉంటుంది. 5 ఏళ్లకు ఒకసారి రోడ్ల పునరుద్ధరణ పనులు మాత్రం GHMC విడిగా నిర్వర్తిస్తుంది. ఈ యొక్క కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే ఈ ఏజెన్సీ చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం చేయాలన్నది ఒక ఆలోచన. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 24 రహదారులు ఉన్నాయి. స్టేట్ హైవే వాటి వివరాలు ఎక్కడి నుంచి ఏ పట్టణాలు గుండా పోతుందో ఇప్పుడు చూద్దాం. ఇది స్టేట్ హైవే 1, స్టేట్ హైవే నెంబర్ 1 అంటే SH నెంబర్ 1 రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో ఉంది. ఇది హైదరాబాదు, కరీంనగర్, రామగుండం గుండా పోతుంది. అట్లానే స్టేట్ హైవే 2 నార్కెట్పల్లి, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ ఈ హైవే. అట్లానే స్టేట్ హైవే 3 వచ్చేసి వరంగల్, నర్సింగులంపేట క్రాస్ రోడ్డు, ఖమ్మము. ఈ తర్వాత స్టేట్ హైవే 4 వచ్చేసి హైదరాబాదు, చేవెళ్ళ, పరిగి, కొడంగల్. తర్వాత స్టేట్ హైవే 6 వచ్చేసి హైదరాబాద్, మెదక్, బోధన్. స్టేట్ హైవే 11 వచ్చేసి కరీంనగర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డి అంటే కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో పోతుందన్నమాట. తర్వాత రాష్ట్ర హైవే వచ్చేసి 12 వచ్చేసి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, జగన్నాథపురం మధ్య ఉంది. అట్లనే రాష్ట్ర రహదారి 15 వచ్చేసి మెదక్ జిల్లాలో సిద్దిపేట, రామాయంపేట, మెదక్ ఈ రహదారి. అట్లనే స్టేట్ హైవే 17 ఇది నల్గొండ, మెదక్ జిల్లాలో ఉంది. భువనగిరి, నర్సాపూరు, సంగారెడ్డి. అట్లనే రాష్ట్ర రహదారి 18 వచ్చేసి నల్గొండ, మల్లేపల్లి, జడ్చర్ల అంటే నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో ఉంది స్టేట్ హైవే 18 వచ్చి. అట్లనే స్టేట్ హైవే 19 వచ్చేసి హైదరాబాదు, ఇబ్రహీంపట్నం, కొండమల్లేపల్లి, నాగార్జున సాగర్ అంటే నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ యొక్క స్టేట్ హైవే 19 ఉంది. ఇక స్టేట్ హైవే 20 వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. మహబూబ్ నగర్, భూత్పూర్, బిజ్నాపల్లి, శ్రీశైలం.
ఇది స్టేట్ హైవే. తర్వాత ఇంకొకటి స్టేట్ హైవే 21 వచ్చేసి మహబూబ్ నగర్లో జడ్చెర్ల, దేవునిపాలెం, వనపర్తి, కొత్తకోట, అది స్టేట్ హైవే 21. ఇక స్టేట్ హైవే 23 వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్, కొడంగల్, తాండూరు, పాలక్పల్లి, ఇది స్టేట్ హైవే 23. స్టేట్ హైవే 24 వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, నిర్మల్, జిన్నారం, ఈ జాతీయ రహదారి. టోటల్గా ఈ 24 అంటే ఈ రాష్ట్ర రహదారులు వీటన్నిటిలో కూడా దాదాపు అంటే 3, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఈ యొక్క రాష్ట్ర రహదారులను పై టోల్ ఫీజు వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. దీని మీద త్వరలో ఆదేశాలు, జీవోలు ఇవ్వనున్నది. మరి రాబోయే కాలంలో ఎంత ఫీజు వసూలు చేస్తారు ఏంటి అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అది రాబోయే వీడియోలో తెలుసుకుందాం. అది ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.